హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫిబ్రవరిలో మనకి టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ఉంది కదా. సో అందులో రీజనింగ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏమేమి అడిగారో అవి కొన్ని పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఫైన్. సో విచ్ ఈజ్ రాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో మనకు ఒక సిరీస్ ఇచ్చారు, అందులో ఏదైతే రాంగ్ ఉందో అది మనం చెప్పాలి. ఇది నంబర్ సిరీస్ లాగా ఆల్ఫాబెట్ సిరీస్ అనమాట. సి, ఇప్పుడు ఫస్ట్ లెటర్స్ రాసుకుందాం ఇండివిజువల్గా. బి, డి, జి, ఐ, ఎల్ అండ్ ఎన్. ఇప్పుడు బీకి +2 చేస్తే డి, ఓకే. డి తర్వాత ఈఎఫ్జి +3 చేయాలి. అండ్ దాని తర్వాత హెచ్ఐ +2, తర్వాత జేకేఎల్ +3, తర్వాత ఎంఎన్ +2. సరిపోయిందా? సో +2 +3 +2 +3 అలా ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు సెకండ్ లెటర్స్ రాసుకుందాం. టీడబ్ల్యూఏ సారీ ఫర్ దాట్, FDAYWT. ఓకే, సో ఎఫ్ తర్వాత రివర్స్ రావాలనుకుంటా. ఓకే, ఎందుకంటే ఇలా ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇలా చూద్దాం. సో టీ తర్వాత UVW, సో +3. దాని తర్వాత XY +2, తర్వాత ZA +2, తర్వాత BCD, సో +3, EF +2. ఇక్కడ పోయింది మనకి, లైక్ +3 +2 తర్వాత ఏం రావాలి, +3 రావాలి యాక్చువల్లీ, కానీ ఇక్కడ +2 వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ తప్పు ఉందన్నమాట. ఓకే, అలా మనం చూద్దాం. సో ఇది GAO లేదు కదా, సో ఇది రాంగ్ మనకు అనిపిస్తుంది, బికాజ్ ఇక్కడే ప్యాటర్న్ స్కిప్ అయింది. 3 +2 అండ్ దెన్ +2 వచ్చింది ఇక్కడ. సో ఏ లాగా రాంగ్ అనమాట. సో ప్రెజెంట్కి ఇది మనకి రాంగ్ కనిపిస్తుంది. థర్డ్ లెటర్ చూద్దాం. JLOQTV, ఇది ఇలానే ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత జే తర్వాత KL +2, MNO +3, PQ +2, తర్వాత RST +3, UV +2. ఇది కూడా సరిపోయింది. +2 +3 +2 +3 +2 ఇలా సరిపోయింది. కానీ ఇక్కడ మాత్రం మిస్ అయింది. సో ఇది GAO ఇక్కడ కాబట్టి అదే రాంగ్ అవుద్ది. సో GAO విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, టీసీఎస్ ఎగ్జామ్లోని ఏది కష్టంగా ఉన్నా ఉండకపోయినా యాప్టిట్యూడ్ సెక్షన్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఎస్పెషలీ కంపేర్ టు రిమైనింగ్ లైక్ ఇన్ఫోసిస్ కానీ ఏదైనా ఏమైనా రాసుంటే డెలాయిట్ కానీ వాటికంటే కూడా టీసీఎస్లో యాప్టిట్యూడ్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఖచ్చితంగా యాప్టిట్యూడ్ అయితే 100% మీరు ఫుల్గా ప్రాక్టీస్ చేసే వెళ్ళండి. అలా మీకు కంప్లీట్లీ రాకపోయినా ఏం కంగారు పడకండి, స్లోగా నేర్చుకుంటే అయితే వస్తుంది. కానీ మీరు ఎక్స్ట్రీమ్లీ బిగినర్స్ యాప్టిట్యూడ్లో అయితే మీరు యాప్టిట్యూడ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ వై వాంట్ టు సే దట్. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం యాప్టిట్యూడ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు రీజనింగ్ ఫినిష్ చేద్దాం. ఫైన్, let's go to the next one. Decide which of the following statements is or are enough to answer the question. How is Q related to T? సో క్యూకి టీకి మధ్య ఉన్న రిలేషన్ చెప్పడానికి స్టేట్మెంట్ 1 కావాలా, లేదా స్టేట్మెంట్ 2 కావాలా, లేదా రెండిట్లో ఏదైనా ఓకేనా, లేదా మనకి రెండు కావాలా? ఓకే, చూద్దాం. సో M is the brother of N. ఆ రెండు ఫస్ట్ సాల్వ్ చేద్దాం. M, ఐ థింక్ మీరు చూసే ఉంటారు ఈ వీడియో, ఆరల్స్ ఫర్ న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో బ్లడ్ రిలేషన్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఐ మేడ్ అ డెడికేటెడ్ వీడియో. ఐ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఫైన్. సో M బ్రదర్ ఆఫ్ N. ఓకే, సో M మేల్ కాబట్టి బాక్స్లో పెట్టాం, బ్రదర్ ఆఫ్ N, సో ఇలా లైన్ పెట్టాం. అండ్ N's మదర్, ఓకే, సో N వాళ్ళ మామ్ T. ఓకే, T ఫీమేల్, సో సర్కిల్ పెట్టాం మామ్ కాబట్టి. మదర్ T ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ P. సో Pకి మదర్ ఇన్ లా T అంట. ఓకే, మరి P N వైఫ్ M వైఫ్ మనకి ఇంకా తెలీదు. ఓకేనా, ఫైన్. సో P ఈజ్ ద మదర్ ఆఫ్ Q. సో P ఫీమేల్, సో మదర్ ఆఫ్ Q, హూ ఈజ్ నెఫ్యూ ఆఫ్ M. సో Mకి Q నెఫ్యూ అంట. ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. హూ అంటే ఇక్కడ Pయా Qయా కన్ఫ్యూజన్. ఓకే, P మదర్ ఆఫ్ Q, ఎవరైతే నెఫ్యూ ఆఫ్ M. P ఏమో Qకి మదర్ అంట, ఆ Q ఎవరు, నెఫ్యూ ఆఫ్ M. సో Mకి నెఫ్యూ. నీస్ అంటే ఫీమేల్ కదా, నెఫ్యూ అంటే మేల్. సో ఇతనికి Q అనేది నెఫ్యూ అంట, మేల్. సో బాక్స్ మనం పెట్టాం. సో తిను మదర్ అవుతారు, కానీ తిను పెద్దనాన్న బాబాయ్ ఏదో ఒకటి అవుతారు, ఫాదర్ అయితే కాదు. సో ఖచ్చితంగా P వాళ్ళ హస్బెండ్ ఎవరు, NA. సో ఇలా N, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇలా మనం డ్రా చేసాం. సో వీళ్ళిద్దరికి ఉన్న సన్ Q, వీళ్ళ బ్రదర్ M, అండ్ వీళ్ళిద్దరికి మదర్ వచ్చి T. ఓకే, సో Q రిలేటెడ్ టు T అంటే Tకి Q ఏమవుతారు, గ్రాండ్ డాటర్ అవుతారు. ఓకే, సో ఇది మనకి రిలేషన్ తెలుసు. సో స్టేట్మెంట్ 1 మనకి సరిపోద్ది. స్టేట్మెంట్ 2 చూద్దాం.
క్యూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ డాటర్ ఆఫ్ పి. అంటే పి సమ్మన్ ఉన్నారు, పికి ఒక డాటర్ ఉన్నారు, ఒక డాటర్ సమ్ ఫీమేల్ ఉన్నారు. పి ఇస్ ద సిస్టర్, సారీ, క్యూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ డాటర్ ఆఫ్ పి. సో ఈ డాటర్ ఎవరు ఉన్నారో తనకి సిస్టర్ క్యూ అంట. క్యూ కూడా ఫీమేల్. ఓకే, క్యూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ డాటర్ ఆఫ్ పి హూ ఇస్ మ్యారీడ్ టు ఎన్. సో పి ఉన్నారు, హీ ఈజ్ మ్యారీడ్ టు ఎన్. సో పి మేలా ఫీమేలా మనకు తెలీదు, ఎన్ మేలా ఫీమేలా మనకు తెలీదు. సో జస్ట్ ఇలా నోట్ చేసుకుందాం. ఎన్ ద సన్ ఆఫ్ టీ, అంటే టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఎన్ అంట. సో ఎన్ ఏమవుతారు, మేల్ అవుతారు. సో వీళ్ళ కొడుకు. సో పి ఖచ్చితంగా ఫీమేల్ అవుతారు. ఫీమేల్కి ఒక డాటర్ ఉన్నారు, ఆ డాటర్ యొక్క సిస్టర్ క్యూ, అంటే పి అండ్ ఎన్కి పుట్టిన డాటర్ క్యూ. ఓకే, వీళ్ళిద్దరు సిస్టర్స్. తిను వీళ్ళ మదర్ అంటే తినకు కూడా మదర్ అవుతారు కదా. ఓకేనా, ఫైన్. సారీ, ఇది ఇలా రెండు కలపకూడదు, బట్ ఇలా వీళ్ళిద్దరూ మదర్ ఫాదర్ ఆఫ్ హర్ అండ్ దిస్ అదర్ పర్సన్ ఆల్సో. సో మనకేమన్నారు, క్యూకి టీకి రిలేషన్ ఏంటి, టీకి క్యూకి రిలేషన్ ఏంటో మనకు తెలుస్తుంది. కానీ మనకేమన్నారు, క్యూ రిలేటెడ్ టు టీ, అంటే టీకి క్యూ ఏమవుతారని కదా. సో టీకి క్యూ ఏమవుతారు, ఖచ్చితంగా మనవరాలు, ఎందుకంటే క్యూ ఫీమేల్ అని మనకు తెలుసు. కానీ మనకు క్వశ్చన్లో హౌ ఇస్ టీ రిలేటెడ్ టు క్యూ అని అడిగారు అనుకో, అంటే క్యూకి టీ ఏమవుతారు, టీ యొక్క జెండర్ ఏంటో మనకు తెలీదు. టీ మేల్ అయి ఉంటే అప్పుడు గ్రాండ్ ఫాదర్ అయ్యేవారు, అదే ఫీమేల్ అయి ఉంటే గ్రాండ్ మదర్ అయ్యేవారు. కానీ జెండర్ మనకు తెలీదు. రివర్స్ అయితే స్టేట్మెంట్ 2 ఫాలో అయ్యేది కాదు. కానీ క్యూ రిలేటెడ్ టు, అంటే టీకి క్యూ ఏమవుతారో మనకు తెలుసు, బికాస్ క్యూ ఫీమేల్ అని మనకు తెలుసు కాబట్టి. సో అందుకు ఈ స్టేట్మెంట్ కూడా రైట్ అవుద్ది. సో ఈ రెండు ఇండివిజువల్ స్టేట్మెంట్స్, ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ కాబట్టి దీనికి సంబంధం లేదు. రెండిట్లో ఏదో ఒక్కటి ఉన్నా మనకు పర్లేదు. ఓకే, సో ఈదర్ 1 or 2 ఈజ్ సఫిషియంట్. ఓకే, బోత్ టుగెదర్ ఆర్ సఫిషియంట్ అని ఎప్పుడు అంటామంటే, ఇందులో హాఫ్ ఇన్ఫర్మేషన్, ఇందులో హాఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ రెండు ఖచ్చితంగా ఉంటేనే మనకు తెలుస్తుంది అన్నప్పుడు బోత్ పెడతాం. ఓకే, బోత్ కనిపించిందని రెండు అయిందని రెండు పెట్టకూడదు. ఈదర్ 1 or 2 ఈజ్ సఫిషియంట్. రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా మనకు చాలు కాబట్టి ఇది మనం పెడతాం. ఓకేనా, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇలాంటివే మెయిన్ రీజనింగ్లో మిస్టేక్స్ అయ్యేవి ఇలాంటి వాటి దగ్గర. ఏమంటే మనం సాల్వ్ చేసేస్తాం, కానీ ఇలాంటి లైక్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్, ఎవరికి ఎవరు ఏమవుతారు అలాంటివి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అంతే. ఓకే, ఫైన్. సో పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. క్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీ ఫాదర్ అంట. సో బాక్స్లో పెడదాం. అండ్ బ్రదర్ ఆఫ్ ఆర్. సో పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ బ్రదర్ ఆఫ్ ఆర్. సో ఇక్కడ ఆర్కి బ్రదర్ అని ఎవరి గురించి చెప్తున్నారు, పీ గురించి చెప్తున్నారు, క్యూ గురించి కాదు. ఓకేనా, క్యూ హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అని ఇచ్చుంటే క్యూ అప్పుడు మేల్ అయి ఉండి వాళ్ళ బ్రదర్ ఆర్ అయ్యేవారు. కానీ పీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ బ్రదర్ ఆఫ్ ఆర్. సో పీ ఏంటి, క్యూకి ఫాదర్ అండ్ ఆర్కి బ్రదర్. ఆర్ జెండర్ ఏంటో మనకు తెలీదు. ఓకే, జెండర్ నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆర్ హూ సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ టీ. సో ఆర్కి సమ్ సన్ ఉన్నారు, దట్ సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. టీ జెండర్ కూడా మనకు తెలియదు. యూ ఇస్ ద మదర్ ఆఫ్ క్యూ. క్యూకి యూ మదర్ అంట. సో పీ వాళ్ళ వైఫే కదా యూ. ఓకే, సో యూ ఇస్ అ ఫీమేల్ అండ్ వాళ్ళిద్దరికి పుట్టిన చైల్డ్ క్యూ. ఓకే, తర్వాత క్యూ అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వి. సో వీకి యూ డాటర్ ఇన్ లా అంట. సో వి యొక్క సన్ పీ కదా, సన్ పీ అండ్ డాటర్ ఇన్ లా యూ, సరిపోయింది. అండ్ వీళ్ళిద్దరూ బ్రదర్స్ కాబట్టి తినకు కూడా మదర్ అవుతారు. సరిపోయిందా, ఫైన్. సారీ, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. ఓకే, బికాజ్ వి జెండర్ మనకు తెలియదు. జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఆర్కి జెడ్ మదర్ అంట. ఓకే, సో వి ఒక పేరెంట్ అయినప్పుడు, జెడ్ మదర్ అయినప్పుడు వి ఖచ్చితంగా ఏమవుతారు, ఫాదర్ అవుతారు. సో వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అవుతారు. అంతేనా. సో అందుకే డయాగ్రామ్ మనం నోట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యా, are we missing out something? U is the mother of Q and daughter-in-law of V. Z is the mother of R and W is the mother of T. So T కి ఫాదర్ R అయినప్పుడు అప్పుడు మదర్ T అంటే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. సారీ, మదర్ W. సో వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్. W is the mother of T అండ్ ఈజ్ మ్యారీడ్ టు ఆర్. సరిపోయింది. హౌ ఈజ్ వి రిలేటెడ్ టు టీ. వి టీకి ఏమవుతారు. ఓకే, సో టీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్, సో గ్రాండ్ ఫాదర్. కానీ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదరా,
ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఆ రెండు వేరే వేరే ఉంటాయి. మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మదర్ వాళ్ళ ఫాదర్ అని, దిస్ వన్ ఏంటంటే ఫాదర్ వాళ్ళ ఫాదర్ అని. ఓకేనా? సో ఇక్కడ టీ యొక్క ఫాదర్ ఆర్, అతని ఫాదర్ వి కదా. సో ఫాదర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So 6 friends are sitting around a circular table and facing outside. So 6 friends ఇలా circular table లో కూర్చున్నారు. They are all first mention చేద్దాం. 1 2 3 4 5 6. They are all facing outside. ఎప్పుడైనా సరే circular arrangements మనకి ఇచ్చిన, ఏదైనా arrangements మనకి ఇచ్చినా సరే, one of the main things that we need to remember is ఖచ్చితంగా డైరెక్షన్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ కూర్చున్నారనుకో, వారికి లోపల వైపు టర్న్ అయి కూర్చున్నారంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అదే వాళ్ళు బయట వైపుకి టర్న్ అయి కూర్చుంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా? మొత్తం డైరెక్షన్సే మారిపోతాయి. అందుకే ఎవరు ఎటువైపు తిరుగున్నారో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ ఫేసింగ్ అవుట్ సైడ్, సో సింపుల్గా అయిపోద్ది. సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొంతమంది ఫేసింగ్ ఇన్సైడ్, కొంతమంది ఫేసింగ్ అవుట్ సైడ్. అప్పుడు చాలా చాలా కన్ఫ్యూజన్ అయ్యి మొత్తం పెంట అయిపోద్ది క్వశ్చన్. ఓకేనా? ఫైన్. సో ఎటువైపు ఏ డైరెక్షన్లో కూర్చున్నారో చాలా మస్ట్ అండ్ షుడ్ బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫైన్. సో క్యూ ఇస్ సిట్టింగ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. సో ఎంకి ఎం ఇక్కడ ఉన్నారని మనం ఫిక్స్ చేసుకుందాం. క్యూ ఇస్ సిట్టింగ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. సో ఎం ఇక్కడ ఉన్నారంటే బయట వైపు ఉన్నారు కదా, తనకి లెఫ్ట్ అంటే ఇటువైపు డైరెక్షన్ అవుతుంది. ఓకే? సో 1 2 3 4 అప్పుడు క్యూ ఇక్కడ ఉన్నారు. ఓకే, సరిపోయింది. అండ్ దెన్ హూ ఈస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. సో ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎం ఉన్నారంట. ఓకే, సో బయట డైరెక్షన్లో ఇమాజిన్ చేసుకుందాం. ఇది రైట్ అవుతుంది, బయట డైరెక్షన్ ఉంటే ఇది లెఫ్ట్ అవుతుంది కదా. సో ఎన్ ఇలా ఉన్నట్టు, అందుకనే తనకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నట్టు. ఫైన్. పీ సిట్టింగ్ ఆపోజిట్ టు ఎన్. సో ఎన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పీ ఉన్నారు. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంది, అర్థం కావట్లేదంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ విత్ దట్. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ అర్థం కాకపోయినా, సమ్ అర్థం కాకపోయినా చెప్పండి. మళ్ళీ షార్ట్ ద్వారానో నెక్స్ట్ వీడియో ద్వారానో ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఫైన్. ఆపోజిట్ టు ఎన్ అండ్ adjacent to O. సో పీ సిట్టింగ్ ఆపోజిట్ టు ఎన్ అండ్ adjacent to O. సో పీకి ఓ ఇటువైపైనా ఉండొచ్చు, ఇటువైపైనా ఉండొచ్చు. ఓకేనా? ఓ ఈజ్ నాట్ సిట్టింగ్ adjacent to క్యూ. క్యూ పక్కన ఓ ఉండకూడదు. సో ఓ ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ఇంకా ఎవరు రిమైనింగ్ ఉన్నారు? ఎల్ ఉన్నారు. సో ఎల్ ఇక్కడ ఉన్నారు. సరిపోయింది. సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? ఎల్ ఈజ్ adjacent to పీ. ఎల్ పీ పక్కన ఉన్నారా? కరెక్ట్. ఎం ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ పీ. ఓకి పీకి మధ్యలో ఎం ఎవరు ఉన్నారు? లేరు. సో పీ సిట్టింగ్ ఆపోజిట్ టు క్యూ. పీ ఆపోజిట్లో క్యూ లేరు. దేర్ ఆర్ 3 ఫ్రెండ్స్ సిట్టింగ్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఎంకి ఎల్కి మధ్యలో 2 ఉన్నారు, 3 లేరు. సో ఇది అవ్వదు. సో ఏ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, so 5 persons A, B, C, D, E are comparing the number of books which they have bought recently. A bought more number of books than C and D. So first 5 members ని ఇలా అరేంజ్ చేద్దాం. సో ఇది లీస్ట్ అనమాట, ఇది హైయెస్ట్. ఓకే, అలా మనం ఇండికేట్ చేసుకుందాం. సో ఏ బాట్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ దాన్ సి అని. సో సి అండ్ ఈ కన్నా ఏ ఖచ్చితంగా ఎక్కువే. సో ఏ ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు, బికాస్ సి అని తనకన్నా ముందు ఉండాలి. సో ఏ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఇది 3 పొజిషన్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ బట్ నాట్ ద హైయెస్ట్. సో ఏ ఇక్కడ ఖచ్చితంగా ఉండరు, ఈ 2 పొజిషన్స్లోనే ఏదో ఒకటి ఉంటారు. అండ్ దెన్ బీ బాట్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ దెన్ ఎగ్జాక్ట్లీ 1 person. సో 1 person కన్నా ఎక్కువ కొన్నారు అంతే. సో ఖచ్చితంగా బీ పొజిషన్ ఇదే ఉంటుంది. ఓకే, సో ఏ ఇక్కడే ఫిక్స్ అయిపోవాలి, బికాస్ తన ముందు ఇద్దరు ఉండాలి. సి అని ఇద్దరు ఫిక్స్ అయి ఉండాలి. సో సి అని ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఈ ఉంటారు, లేదా ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఈ ఉంటారు, అలా. ఓకే, సో ఇంకా ఎవరు మిగిలేరు? డి ఒక్కరే మిగిలేరు. ఆ డి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. వాళ్ళు ఏమన్నారు? దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ bought the highest number of books. So highest number of books ఎవరు? D. So D is the answer. Direct question. Fine. లెట్స్ గో టు ద నెక్స్ట్. ఇంకొక 45 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు, దాంతోపాటు కంక్లూజన్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ ని ఏవేవైతే కంక్లూజన్స్ ఫాలో అవుతున్నాయో మనం అవి చెప్పాలి. సో ఇవి డైరెక్ట్ గా చదివేసి చెప్పకుండా మనం సెట్స్ ద్వారా, అంటే సబ్ సెట్స్, అలా ఏది ఇంటర్సెక్షన్ అవన్నీ చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సమ్ వెహికల్స్ ఆర్ ట్రక్స్. సమ్ వెహికల్స్, ఇది వెహికల్స్ అనుకుందాం, వి ఆర్ ట్రక్స్. సో కొంచెం ఇంటర్సెక్షన్ ఉంది, ఇది మనం రాయాలి. అండ్ దెన్ ఆల్ ఏరోప్లేన్స్ ఆర్ వెహికల్స్. సో ఇప్పుడు మనం 2 కేసెస్ లో వేయగలం. ఒకటి ఓన్లీ ఏరోప్లేన్స్ టీని టచ్ అవ్వకుండా, ట్రక్ ని టచ్ అవ్వకుండా, కానీ ఆల్ ఏరోప్లేన్స్ ఆర్ వెహికల్స్ ఇలా ఉండే ఛాన్స్ ఉంది కదా. ఆర్ ఎల్స్ ఇలా కూడా ఉండొచ్చు, లైక్ ఆల్ ద వెహికల్స్ ఉన్నాయి. సారీ ఫర్ ద కలర్స్.
అండ్ దీంతో మేనేజ్ అవుతూ ఆల్ ద ట్రక్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఈ రెండిటికి కామన్‌గా ఇంటర్సెక్ట్ అవుతూ ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఇలా అయినా ఉండొచ్చు కదా! ట్రక్స్‌ని టచ్ అవ్వచ్చు, టచ్ అవ్వకపోవచ్చు ఏరోప్లేన్స్. సో, మనం ఈ 2 కేసెస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. నో ట్రక్ ఈస్ అ కార్. సో, ట్రక్స్‌కి, కార్‌కి సంబంధమే లేదు. దీన్ని కూడా మనం 2 కేసెస్‌లో రాసుకోవచ్చు. ఏంటి? ఇలా ట్రక్‌కి, కార్‌కి సంబంధం లేకుండా ఇలా ఒకలా పక్కకు రాసుకోవచ్చు. లేదా ట్రక్‌కి టచ్ అవ్వట్లేదు. కానీ ఇటువైపు టచ్ అయ్యేలాగా ఇలా. వీటికి టచ్ అయ్యేలా రాయొచ్చు. లేదంటే కారు వెహికల్స్‌కి టచ్ అయ్యేలా రావచ్చు. లేదంటే వెహికల్స్‌కి, ఏరోప్లేన్స్‌కి రెండిటికి టచ్ అయ్యేలా రావచ్చు కార్. అర్థమవుతుందా? మీరలా అన్ని పాసిబుల్ కేసెస్ రాసుకోవాలి. ఓకేనా? ఫైన్. సో, ఇప్పుడు నో కార్ ఈస్ ఎన్ ఏరోప్లేన్. సో, కారు ఏరోప్లేన్‌తో టచ్ అవ్వచ్చు ఇక్కడ అయినట్టు. లేదా టచ్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. సో, ఇది అవుతది అని మనం ఫిక్స్‌డ్‌గా చెప్పలేం కదా! ఆల్ ద పాసిబుల్ కేసెస్ మనం కన్సిడర్ చేయాలి. వాడు మెన్షన్ చేయలేదు కదా! లైక్ ఏరోప్లేన్‌కి టచ్ అవుతదా? అవ్వదా? అని మెన్షన్ చేయలేదు. కానీ ట్రక్‌కి టచ్ అవ్వదని మాత్రం మెన్షన్ చేసాడు కారు. సో, మళ్ళీ ఇప్పుడు ఈ 2 కేసెస్ ఎలా మనం కన్సిడర్ చేసుకుంటామని అసలలా అనుకోకూడదు. ఓకేనా? వాడు లైక్ మెన్షన్ చేసినప్పుడు ఏది ఉండకూడదని చెప్పాడో రిమైనింగ్ అన్ని పాసిబుల్ కేసెస్ మనం కన్సిడర్ చేసుకుంటాం. కానీ ఆ కన్సిడర్ చేసుకున్న కేసెస్‌లో ఈ పర్టిక్యులర్ కేస్ ఫాలో అవ్వదు అని మనం అలా చెప్పకూడదు. ఓకేనా? సో, నో కార్ ఈస్ ఎన్ ఏరోప్లేన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫిక్స్‌డ్‌గా నో కార్ ఈస్ ఎన్ ఏరోప్లేన్ ఎలా చెప్తాం? ఈ కేస్ అయితే ఏం చేస్తాం? ఓకే. సో, ఇలాంటి వాటిలో ఇవి మనందరికీ తెలుసు. కానీ ఇలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో, అందుకు ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అప్పుడు మీకు క్లారిటీ వస్తది. సో, దిస్ ఇస్ నాట్ అండ్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ థట్ సమ్ ట్రక్స్ ఆర్ ఏరోప్లేన్. సమ్ ట్రక్స్ ఏరోప్లేన్ అయ్యే పాసిబిలిటీ ఉందా? ఇక్కడ టచ్ అవ్వట్లేదు. కానీ ఈ కేస్‌లో టచ్ అవుతుంది. సో, దేర్ ఇస్ అ పాసిబిలిటీ. వాళ్ళు ఖచ్చితంగా సమ్ ట్రక్స్ ఆర్ ఏరోప్లేన్స్ అని మెన్షన్ చేశారనుకో, అప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. కానీ ఇక్కడ దేర్ ఈస్ అ పాసిబిలిటీ. ఇట్ ఈస్ పాసిబుల్. జరిగే ఛాన్స్ అయితే ఉంది కదా! సో, ఇదైతే జరుగుతుంది. 2 అయితే జరుగుతుంది. నెక్స్ట్ సమ్ కార్స్ ఆర్ ఏరోప్లేన్స్. సో, కార్స్ ఏరోప్లేన్‌కి టచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కదా! ఏదైనా కేస్ అవ్వచ్చు. సో, ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. అప్పుడు ఓన్లీ 2 కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుద్ది. ఓకే. ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఆల్ ద పాత్స్ ఆర్ రోడ్స్. ఐ థింక్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది ఎలా సాల్వ్ చేయాలో. మీరే పాజ్ చేసి క్వెషన్ ట్రై చేయండి. ఓకేనా? ఫైన్. సో, ఆల్ ద పాత్స్ హుహు. సరే. ఆల్ ద పాత్స్ ఆర్ రోడ్స్. ఓకే. సో, దిస్ ఇస్ పాత్స్ అండ్ దిస్ ఇస్ రోస్. అండ్ దెన్ సమ్ రోడ్స్ ఆర్ హైవేస్. ఇక్కడ కూడా నేను ముందే చెప్పినట్టు సమ్ రోడ్స్ ఆర్ హైవేస్ అన్నప్పుడు ఇలా ఏనా హైవేస్ రావచ్చు. లేదా పాత్స్‌ని టచ్ అవుతూ కూడా హైవేస్ రావచ్చు. ఓకే. యాహ్! సో, సమ్ పాత్స్ ఆర్ హైవేస్ ఇలా అవ్వచ్చు. అండ్ సమ్ సారీ ఆల్ పాత్స్ ఆర్ రోస్ ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ సమ్ రోస్ ఆర్ హైవేస్. సో, సమ్ రోడ్స్ హైవేస్ ఇలా అయినా అవ్వచ్చు. లేదంటే దిస్ ఇస్ పాత్స్, దిస్ ఇస్ రోడ్స్ అండ్ సమ్ రోడ్స్ ఆర్ హైవేస్ అన్నప్పుడు పాత్‌ని కూడా టచ్ అవుతూ ఇలా రావచ్చు హైవేస్. ఓకే. పాత్‌ని టచ్ అవ్వచ్చు, టచ్ అవ్వకపోవచ్చు మన ఇష్టం. కానీ రోడ్స్‌ని మాత్రం ఖచ్చితంగా టచ్ చేయాలి. అది మన మెయిన్ మోటో అన్నమాట. ఓకే. కంక్లూజన్స్‌లో ఏమిచ్చారు? సమ్ హైవేస్ ఆర్ పాత్స్. సమ్ హైవేస్ పాత్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ కేసెస్‌లో అవ్వట్లేదు. ఈ కేసెస్‌లో అవుతుంది. సో, ఇది ఆన్సర్ అవ్వదన్నమాట. ఇది అవ్వదు. అండ్ దెన్ ఆల్ పాత్స్ బీయింగ్ హైవే ఈజ్ అ పాసిబిలిటీ. పాత్స్ మొత్తం హైవేలో ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. ఇదొక పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. లెట్స్ సీ. ఆల్ ద పాత్స్ ఈ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం లెట్స్ సీ పాత్స్ ఇలా ఉందనుకో. పి ఇందులో కొంచెం కామన్ ఉండి ఆర్ ఉంది. అండ్ ఆర్‌కి, హెచ్‌కి కామన్ ఉందంట. ఓకే. సో, ఇలా ఉంటే వాట్ ఇఫ్ హైవేస్ ఇలా ఉంటే? అప్పుడు వాడిచ్చిన కండిషన్ ప్రకారం ఆల్ పాత్స్ ఆర్ రోడ్స్ సాటిస్ఫై అయింది. పాత్స్‌కి, రోడ్స్‌కి కామన్ ఉంది. సమ్ రోడ్స్ ఆర్ హైవేస్ అది కూడా పాసిబిలిటీ ఉంది. సమ్ రోస్‌కి, ఈ హైవేస్‌కి కామన్ ఉంది. మొత్తం లేదు. గమనించారా? ఈ చిన్న పార్ట్ హైవేస్‌లో లేదు. ఓకే. సో, సమ్ రోడ్స్ ఈస్ హైవేస్ అది కూడా సరిపోయింది. అండ్ ఆల్ ద పాత్స్ డిడ్ కమ్ ఇంటూ ద హైవేస్ సెక్షన్. ఓకే. సో, అదొక పాసిబిలిటీ అయితే ఉంది. సో, వాళ్ళేమన్నారు? ఆల్ ద పాత్స్ బీయింగ్ హైవే ఈస్ అ పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీ అయితే ఉంది గదా! సో, స్టేట్మెంట్ 2 ఫాలోస్ సారీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ ఈస్ ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మీరు ఏమైనా డౌట్ ఉంది, మీకు సాల్వ్ చేయడం అర్థం కావట్లేదు, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది, లేదంటే ఏ టైంలో ఏ కేసెస్ ఎలా కన్సిడర్ చేసుకోవాలో అర్థం కావట్లేదంటే మీరేం వరీ కాకండి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దీనికంటూనే స్పెసిఫిక్‌గా ఇంకా సాల్వ్ చేస్తే ఐ విల్ మేక్ అ డెడికేటెడ్ వీడియో ఈ పర్టిక్యులర్ సెక్షన్‌కి. ఓకేనా? ఫైన్. ఆల్ ద డాగ్స్ ఆర్ లయన్స్. ఓకే. ఐ హోప్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. లెట్ మీ గ్రాబ్ ఎ పెన్. యాహ్! సో, ఆల్ ద డాగ్స్ ఆర్ లయన్స్. సో, ఫస్ట్ డాగ్స్, లయన్స్ డ్రా చేసుకుంటా. డాగ్స్, డాగ్స్ మొత్తం లయన్స్ లోపలికెళ్ళిపోతాయి. ఇలా.
ఓకే. అండ్ నో లయన్ ఈస్ అ టైగర్. సో, టైగర్ ఖచ్చితంగా పక్కకే రావాలి. ఓకే. కానీ టైగర్‌కి ఇక్కడ డాగ్స్‌తోని మనం సంబంధం పెట్టే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. ఎందుకంటే డాగ్స్ ప్రతీదీ లయన్సే. ఓకే. సో, డాగ్‌లో ఏదైనా టచ్ అయిందంటే ఖచ్చితంగా లయన్‌తో టచ్ అవుతది. కానీ ఇక్కడ లయన్‌కి, టైగర్‌కి సంబంధం ఉండకూడదు అని చెప్పారు. సో, నువ్వు డాగ్‌కి, టైగర్‌కి కూడా సంబంధం పెట్టే ఛాన్స్ లేదు. ఓకేనా? ఫైన్. అండ్ సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. సమ్ టైగర్స్ క్యాట్స్ అంట. ఓకే. ఇలా ఒక కేస్ ఉండొచ్చు. లేదా ఈ క్యాట్స్ ఈ లయన్స్‌ని టచ్ చేయొచ్చు. ఓకే. టైగర్, లయన్ టచ్ అవ్వకుండా ఓన్లీ క్యాట్, టైగర్ టచ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లయన్స్ ఉందనుకో. ఇది లయన్స్ ఉందనుకో. ఎల్. నెక్స్ట్ టైగర్స్ ఉందనుకో. ఇది టీ. సారీ. సరే ఇది టీ. ఇంకా ఇది సి అనుకోండి. కొంచెం కామన్‌గా ఉంది కదా! అండ్ సికి, లయన్స్‌కి ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు టైగర్‌కి, లయన్‌కి సంబంధం లేదు. 2 టచ్ అవ్వట్లేదు. కానీ సి మాత్రం లయన్‌కి టచ్ అవుతుంది, టైగర్‌కి టచ్ అవుతుంది. ఇలా కూడా పాసిబిలిటీ కేస్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ లోపల గూడా ఈ క్యాట్స్ అనేది సి అంటే క్యాట్సే కదా! ఆ క్యాట్స్ అనేది డీకి అంటే డాగ్స్‌కి టచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలా కూడా కేస్ ఉంది. ఓకేనా? సో, ఆల్ డాగ్స్ బీయింగ్ క్యాట్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఆల్ ద డాగ్స్ క్యాట్ అయ్యే పాసిబిలిటీ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే టైగర్‌కి, క్యాట్‌కి రిలేషన్ ఉందన్నారు కానీ లయన్‌కి, క్యాట్‌కి రిలేషన్ మనకేమీ చెప్పలేదు. సో, అదొక పాసిబుల్ కేస్ ఉంది. ఇప్పుడు ఆల్ ద డాగ్స్ ఆర్ లయన్స్ అన్నప్పుడు లయన్‌కి, క్యాట్‌కి ఏదైతే కామన్‌గా ఉందో ఆ డాగ్స్ మొత్తం ఆ కేటగిరీలోకి రావచ్చు. ఈ కేస్ ఒకవేళ అయ్యుంటే ఎలా డ్రా చేసేవాళ్ళమో ఒకసారి డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇది లయన్స్. ఓకే. దాంతో కొంచెం కామన్‌గా ఉంటూ క్యాట్స్. దాంట్లో మళ్ళీ కొంచెం కామన్‌గా ఉంటూ టైగర్స్. మేకింగ్ ష్యూర్ థట్ టైగర్ అండ్ లయన్ ఈస్ నాట్ టచింగ్. అండ్ ఆల్ ద డాగ్స్ ఆర్ లయన్స్. సో, ఈ పర్టిక్యులర్ ఏరియాలో డాగ్స్ ఉండొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్ అది ఫాలో అవుతుంది. లైక్ ఆల్ ద డాగ్స్ ఆర్ లయన్స్ ఫాలో అవుతుంది. ప్లస్ ఆల్ ద డాగ్స్ బీయింగ్ క్యాట్ కూడా పాసిబిలిటీ ఉంది కదా లోపల. సో, పాసిబిలిటీ అన్నాడు. సో, అలా కూడా ఉండే ఛాన్స్ ఉందా అని అడిగాడు. ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. ఓకే. నో డాగ్ ఈస్ ఎ టైగర్. నో డాగ్ ఈస్ ఎ టైగర్ ఖచ్చితంగా. ఎందుకంటే డాగ్‌కి, టైగర్‌కి సంబంధం అస్సలు ఉండకూడదు. ఓకే. బికాజ్ డాగ్ టచ్ అయిందంటే లయన్ టచ్ అయిపోయినట్టే. సో, లయన్‌కి, టైగర్‌కి టచ్ ఉండకూడదని చెప్పారు కాబట్టి ఇది కూడా స్టేట్‌మెంట్ 2 ఫాలోస్. సారీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో, బోత్ 1 అండ్ 2 ఫాలోస్. ఓకే. Fine. I hope this is clear and let's go to the next one. Fine. I think this is the last one. Yeah. So in each of the following clusters, the letters in the second term are rearranged. So ఇందులో ఏదైతే పర్టికులర్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్న 2 పేర్స్ చెప్పమంటున్నారు. సింపుల్ దిస్ వన్. సి ట్యూస్డేలో ఫస్ట్ 1, 2, 3, 4 ఏదైతే ఉన్నాయో ఆ 4 లెటర్స్ లాస్ట్‌కి వెళ్ళిపోయాయి. లాస్ట్‌లో ఉన్న 3 లెటర్స్ ముందుకొచ్చేసాయి. లైక్ ట్యూస్ వెనక్కి వెళ్ళిపోయింది. డే ముందుకొచ్చేసింది. అలా ఇంకెక్కడైనా ఉందా? డే ముందుకొచ్చినట్టు లేదు. డే ముందుకొచ్చినట్టు లేదు. డే. సో ఫస్ట్‌దయితే దేనితోని కామన్‌గా లేదు. సో అది తీసేస్తారు. సెకండ్‌లో ఎలా చేంజ్ అయింది చూడండి. ఇక్కడ ఆర్, ఎఫ్ ఇంటర్‌చేంజ్ అయ్యాయి ప్లేసెస్. ఓకే. అండ్ దెన్ ఐ, డి ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయ్యాయి డిఐ కింద. అండ్ దెన్ ఏవై అలానే ఉండిపోయింది. ఓకే. సో ఫస్ట్ 2 సెట్స్ లెటర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. లాస్ట్ 2 మాత్రం అలానే ఉండిపోయాయి. సేమ్ ఇది కూడా చూద్దాం. ఎంఓ, ఓఎం అయింది. ఓకే. సరిపోయింది. అండ్ దెన్ ఎన్‌డి, డిఎన్ అవుతుందా లేదా? అవుతుంది. సరిపోయింది. అండ్ దెన్ ఏవై కామన్‌గా అలానే ఉండిపోయింది. సో బి అండ్ సి కామన్‌గా ఉన్నాయి. ఇదే ఆన్సర్. మీకు టైం లేదంటే బి అండ్ సి పెట్టేయొచ్చు. ఎందుకంటే ఎలానో 2 ఉన్నవే ఉన్నాయి కాబట్టి 3 రైట్ అయినట్టు ఆప్షన్ మనకేం లేదు కాబట్టి డి మనం చెక్ చేయకుండానే పెట్టేయొచ్చు. బట్ టైం ఉందంటే అది కూడా చెక్ చేయండి. టీహెచ్ ఇంటర్చేంజ్ అవుతూ హెచ్‌డి ఉందా? లేదు. సో అది ఫాలో అవ్వట్లేదు. సో ఇది ఖచ్చితంగా అవ్వదు. ఫైన్. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ టీసీఎస్‌లో ఏంటంటే రిమైనింగ్ టాపిక్స్ లైక్ ఆప్టిట్యూడ్, వెర్బల్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆప్టిట్యూడ్ అండ్ వెర్బల్ మీద ఐల్ బి మేకింగ్ వీడియోస్. సో ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఎప్పుడైతే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే. And check out other videos like aptitude మీద కానీ I've already made dedicated videos and check out other videos in our channel as well. So see you tomorrow. Bye.